నిజం న్యూస్. విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడడంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ 10వ బెటాలియన్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సహకారంతో శుక్రవారం మహబూబ్ నగర్లోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని ఆవరణలో కూలిపోయిన కట్టడాల నుండి ప్రజలను రక్షించడంపై నిర్వహించిన మాదిరి డ్రిల్కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జనవరి 19న జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఆవిర్భవించిన రోజు సందర్భంగా ముందుగా ఆయన జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థకు అభినందనలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు వారిని కాపాడడం ద్వారా ప్రజల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పేందుకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఇలాంటి మాదిరి డ్రిల్ను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కడైనా విపత్తులు సంభవిస్తే జాతీయ విపత్తుల సంస్థ బృందాలు సిద్ధంగా ఉంటాయని, తాను ప్రత్యక్షంగా జగిత్యాల జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన సమయంలో, అదేవిధంగా గత సంవత్సరం తెలంగాణలో సంభవించిన భారీ వర్షాల్లో చిక్కుకున్న 10 మంది ప్రాణాలను కాపాడడమే కాకుండా ఒక ద్వీపంలో ఇరుక్కుపోయిన గొర్రెలను, మనుషులను రక్షించిన ఘనత ఎన్డీఆర్ఎఫ్కు ఉందని తెలిపారు. ఈ విధంగా మాక్ డ్రిల్ నిర్వహించడం వలన ప్రజల్లో ఆత్మవిశ్వాసంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సైతం ప్రాక్టీస్లా ఉంటుందని అన్నారు. ఎక్కడైనా భవనాలు, నిర్మాణాలు కూలిపోయినప్పుడు లోపలికి వెళ్లేందుకు మెట్లు, లిఫ్టులు పనిచేయకపోవడం, అలాగే అగ్ని ప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎలా రక్షిస్తాయో కళ్లకు కట్టినట్టుగా తెలియజేయడం జరిగిందని ఆయన తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ డిప్యూటీ కమాండర్ దామోదర్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడారు. డిఆర్డీఓ యాదయ్య, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ కేవీవి రవికుమార్, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఐన్సిడెంట్ కమాండర్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్. రోప్ రెస్క్యూ టీమ్ అడ్వాన్స్. కొలాబ్ స్ట్రక్చర్ ప్యాటర్న్ లో ఎవరైతే విక్టిమ్స్ స్టాప్ అయ్యారో వాళ్ళని ఏ విధంగా విక్టిమ్స్ ని షిఫ్ట్ చేశారు సార్. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చి ఎవరైతే కొలాబ్ ప్యాటర్న్ లో చిక్కుకున్నారు, సో వాళ్ళ పైన ట్రాప్ అయిపోయారు, వాళ్ళని రోప్స్ తో యూజ్ చేసి ఏ విధంగా రెస్క్యూ చేశారు కూడా మొత్తం చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా రెస్క్యూర్ అతనికి ధైర్యంగా రావడానికి ఇప్పుడు అవి సార్ కరెక్ట్ పీపీ యూజ్ చేయకుండా పనిచేస్తూ ఉంటే వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో అది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే హెవీ లోడ్ చూస్తే ఇక్కడ ఎన్సీసీ స్టూడెంట్ సార్ అతనే విల్లింగ్గా వస్తున్నాడు, నేను వచ్చేస్తా అన్నాడు. సో ఇందాక మనం వెనక నుంచి సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ విక్టిమ్ వాళ్ళు స్లోగా వస్తూ ఉంటారు, ఘాట్ రోడ్స్ కాయలో పడిపోతాము, లోయలో పడతాం. 200 ఓన్లీ విక్టిమ్స్ కోసం అయితే యూజ్ చేస్తాం. కొన్నిసార్లు ఒక కారే పడిపోయింది. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్లో ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10th బెటాలియన్ వచ్చే ఈరోజు మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని దామోదర్ సింగ్ ఎన్డీఆర్ఎఫ్ టీం లీడర్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం మెంబర్స్, అలానే డిస్ట్రిక్ట్ ఫైర్ టీం కూడా ఈ మాక్ డ్రిల్ అన్నది కండక్ట్ చేయడం. ఎప్పుడన్నా కానీ ఏదన్నా బిల్డింగ్ డ్యామేజ్ అయినా కానీ ఎవరన్నా పబ్లిక్ లోపల స్ట్రక్అప్ అయిపోతే వాళ్ళను ఆ బిల్డింగ్ నుంచి స్టెప్స్ కానీ అవన్నీ కూడా ఫెసిలిటీ లేనప్పుడు, బ్లాక్ అయినప్పుడు, లిఫ్ట్లు పనిచేయనప్పుడు ఎట్లా పైన బిల్డింగ్ నుంచి వాళ్ళని రెస్క్యూ చేస్తారు అన్నది వాళ్ళకు రియల్ టైం డెమో చూపించడం జరిగింది. ఫస్ట్ ఎన్డీఆర్ఎఫ్ టీం మెంబర్స్, ఆ తర్వాత విక్టిమ్స్ ఎవరైతే లోపల స్ట్రక్అప్ అయి ఉన్నారో వాళ్ళని కూడా ఎట్లా రెస్క్యూ చేయాలి అనేది చూపించడం జరిగింది. అలానే ఈ ఫైర్ ఫైటింగ్ మెజర్లో ఎట్లా వాళ్ళు యాక్ట్ చేస్తారు, రెస్క్యూ చేసిన వాళ్ళని వాళ్ళకు జరిగిన ఇంజురీస్ని బట్టి ఒక ట్రయేజ్ లాగా ఏర్పాటు చేసి ఎవరెవరిని ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి, ఎవరెవరికి హాస్పిటలైజేషన్ చేయాలి, అవన్నీ కూడా
రియల్ టైం ఒక కమ్యూనికేషన్ రూమ్ లాగా, ఒక మెడికల్ రూమ్ లాగా, ప్లస్ రెస్క్యూ రూమ్ లాగా మాక్ డ్రిల్ని అందరికి కూడా చూపించడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన జిల్లాధికారులు, ఎన్సీసీ మెంబర్స్, ఎన్సీసీ ఆఫీసర్స్, ఆ తర్వాత పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, పిల్లలందరూ కూడా దీన్ని డైరెక్ట్గా విజువలైజ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటి అని అంటే ఎప్పుడన్నా విపత్తులు జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీం అనేది ఒకటి ఉంటుంది, స్టేట్ ఫైర్ డిపార్ట్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది, వీళ్ళు మనల్ని కాపాడుతారు అన్న కాన్ఫిడెన్స్ ఒకటి క్రియేట్ చేయడం అండ్ పబ్లిక్లో ప్యానిక్ ఉండకుండా చేయడానికి ఈ మాక్ డ్రిల్స్ అన్నీ కూడా తోడ్పాటు అవుతాయి. ఈరోజు మరొక విశేషం ఏంటంటే లక్కీగా ఈరోజు ఈ ఎన్డీఆర్ఎఫ్ ఫామ్ అయినట్టే హ్యాపీ వాళ్ళ రైజింగ్ డే. సో వాళ్ళందరికీ కూడా ఎన్డీఆర్ఎఫ్ టీంకి మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాం.